కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ దీన్ దయాళ్ నగర్ కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ పాత విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఈ నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయదాతలు పాత విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ప్రతిరోజు పూజలు హోమాలు నిర్వహించి 6వ తారీఖున ఉదయం 7:43 విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం గావించబడుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి ఇన్ఛార్జి బండి రమేష్, ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు పాత విజయభాస్కర్ రెడ్డి తెలియజేశారు. 7వ తారీఖున పట్టణము కళ్యాణం నిర్వహిస్తామని, 8వ తారీఖున బోనాలు పలహారం బండి ఊరేగింపు ఉంటుందని ఆయన తెలియజేశారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగే 6వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులందరూ తప్పకుండా హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాత విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు, దీన్ దయాళ్ నగర్ కాలనీ జనరల్ సెక్రటరీ హరిప్రసాద్ నాయుడు మరియు ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధిపతయే నమః. ముందుగా నా నామధేయము శ్రీ రంగస్వామి శాస్త్రి గారు. అలాగే ఇక్కడ ఈ కాలనీ దీన్ దయాళ్ నగర్ ఫతేనగర్ డివిజన్ బాల్నగర్ మేడ్చల్ జిల్లా గ్రామంలో మన విజయభాస్కర్ రెడ్డి గ్రామ వాత్సవ్యులకు ప్రెసిడెంటు వాళ్ళ కుటుంబ సమేతంగా మన దేవాలయము నూతన నిర్మాణం చేసిన తర్వాత 2వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు 5 రోజులు ప్రతిష్ఠా కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ 5 రోజులు ప్రతిష్ఠా కార్యక్రమంలో 2వ రోజున మళ్ళీ 1వ రోజున 3వ రోజున ఇలా 3 రోజులు క్రమంగా జరిగాయి. 2వ తారీఖు ఉదయం గణపతి పూజ, లక్ష్మీ గణపతి పూజ, పంచగవ్య ప్రాసన, అలాగే లఘు హోమాలు వాస్తు హోమము ప్రారంభించుకొని ఈరోజు 3వ రోజు అండి. ఈరోజు వచ్చేసి ధాన్యాదివాసము, శయాదివాసము, జలాదివాసము ఇప్పటిదాకా అయిన ఈ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో ఈ గ్రామ వాత్సవ్యులు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొని ప్రతి కార్యక్రమంలో దిగ్విజయంగా చేకూరుస్తున్నారు. మా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతి భక్తులు, అలాగే విజయభాస్కర్ రెడ్డి ప్రెసిడెంట్ గారు వాళ్ళ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా చేస్తున్నారని మనవి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా నా పేరు విజయభాస్కర్ రెడ్డి. మేడ్చల్ జిల్లా ఫతేనగర్ డివిజన్ దీన్ దయాళ్ నగర్ కాలనీలో శ్రీ దుర్గామాత దేవాలయం నూతనంగా మా సొంత నిధులతోటి మేము నిర్మించబడింది. ఈ నిర్మాణానికి ముహూర్తం 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు 6వ తారీఖు వరకు ప్రతిష్ట, 6వ తారీఖు రోజు ప్రతిష్ట ఉంది. 6వ తారీఖు ప్రతిష్ట, 7వ తారీఖు పట్నాము కళ్యాణాలు, 8వ తారీఖు బోనాలు పలారం బండి ఊరేగింపు ఉంటుంది సాయంత్రం. 2వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు పూజలు నిర్వహించి హోమాలు జరిగాయి. జలాదివాసి
ధాన్యాదివాసి కంప్లీట్ అయింది. ఈరోజు సాయంత్రం ధాన్యాదివాసం ఉంది. దీనికి మా దీన్ దయాళ్ నగర్ కాలనీ ప్రజలు అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ భక్తితోటి అమ్మవారికి వారి తోచింది ధాన్యం కానీ జలాదివాసి దానికి పూలు పండ్లు తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృతజ్ఞ ప్రార్థనలు కావాలని మనవి. ఇప్పుడు వరకు అయిన పూజలకు చుట్టుపక్కల ఉన్న జింకలవాడ, సమతా నగర్, ఫత్యానగర్, గౌతమ్ నగర్ ప్రతి ఒక్కరు ప్రతి కాలనీ నుంచి ప్రతి భక్తులు వాళ్ళకు తోచింది ఫలం కానీ ఎటువంటి ఏది కానీ తీసుకొచ్చి అమ్మవారికి సమకూరుస్తున్నారు. తారీఖు ఉదయం 7:45 6వ తారీఖు ఉదయం ప్రతిష్ట అమ్మవారు 7:43 అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం ఉన్నది. దానికి మన ముఖ్య అతిథులు మేయర్ గారు వస్తున్నారు. మన డివిజన్ బండి రమేష్ గారు మరి తారీఖు ప్రతిష్ట మహోత్సవంకి 7:43 మన డివిజన్ నుంచి కార్పొరేటర్ గారు సతీష్ గౌడ్, మళ్ళీ తర్వాత మన ఎమ్మెల్యే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, మళ్ళీ తర్వాత మన బండి రమేష్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు, మళ్ళీ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు వస్తున్నారు. మళ్ళీ తర్వాత మేయర్ సునీత పట్నం మేడం గారు, మళ్ళీ తర్వాత ఎంపీ మా డివిజన్ ఎంపీ ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ వస్తున్నారు. 6వ తారీఖు నుంచి 6, 7, 8 3 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు ఆశీస్సులు కాగలని మనవి. ఈ దీన్ దయాళ్ నగర్ కాలనీ హరిప్రసాద్ నా పేరు, జనరల్ సెక్రటరీ. దీన్ దయాళ్ నగర్లో ఎన్నో ఏళ్ళుగా అమ్మవారికి ప్రతిష్ట అంటే ఒక గుడి కడదామని బస్తీవాసులకి ఒక కళ అన్నమాట ఇది. ఎందుకంటే చిన్న వర్షం పడినా అమ్మవారు మునిగిపోయి అమ్మవారికి మట్టి వాటర్ కూడా పోయేది, అంత డౌన్లో ఉండేది. ఈ బస్తీవాసుల కళ ఎప్పటికీ ఎలా కడదాము ఏం చేద్దాం అనుకునే ఈ సమయంలో మన ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి గారికి ఇక అమ్మవారి ఆశీర్వాదంతో ప్రెసిడెంట్ గెలవగానే గుడి కట్టాలనుకున్నారు.